సింహానేశ్వరంలో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నాం. ఈ దినమున సిద్ధపాటు అనే ఒక విశేషమైన సంగతిని గ్రంథంలో నుంచి చూస్తాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 9వ వచనం ఇలా రాబడింది. అంతటా ఆ కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా భార్యను నీకు చూపుదని నాతో చెప్పి, పెండ్లి కుమార్తెను చూపెడతాను. పెండ్లి కుమార్తెను, సిద్ధపడిన పెండ్లి కుమార్తె, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను చూపెడతాను. పెండ్లి కుమార్తెను చూపెడతాను అంటే ఎవరు చూపెడతాడు అనుకుంటాను? గొర్రెపిల్ల యొక్క భార్య. గొర్రెపిల్ల భార్య ఏంటంటే ఈ గొర్రెపిల్ల యొక్క భార్య. ఇది ప్రత్యేకించి 19వ అధ్యాయంలో ఆహ్వానం పంపుతున్నాడు. పెండ్లికి ఆహ్వానం 6వ వచనం నుండి రాబడింది. 19:6 నుండి గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య గొర్రెపిల్ల భార్య. ఆయన భార్య తాను సిద్ధపరచుకుని సిద్ధపాటు అనే మాటలు మా ఆలోచన చేస్తున్నాం. మనం గొర్రెపిల్ల యొక్క భార్య, గొర్రెపిల్లకు వివాహోత్సవం సమయం వచ్చింది. వివాహోత్సవ సమయానికి గొర్రెపిల్ల యొక్క భార్య తను సిద్ధం చేసుకుని ఉంది. సిద్ధపాటు. నేడు నిజంగా క్రీస్తు శరీరమైన సంఘంగా మనం నిజంగా సిద్ధపడి ఉన్నామా? పెళ్ళి టైం మాట్లాడుతున్నాడు, సమయం వచ్చింది అని చెప్పాడు. సిద్ధం చేసుకున్న సమాచారం గురించి మాట్లాడుతున్నాడు. సిద్ధం చేసుకునేటప్పుడు పెళ్లి కుమార్తెకి ఏం చేశారంటే వస్త్రాలు ఇచ్చారంట, బట్టలు ఇచ్చారంట. పెళ్లి కుమార్తెకి బట్టలు ఇచ్చారు. ఈ వస్త్రాలు ధరించుకునే పని పెళ్లి కుమార్తెకి భారీ పని. ఆ చెప్పు 8వ వచనంలో మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశనములలో నిర్మలైన పదార్థానికి ఇవ్వబడను. అవి పరిశుద్ధ నీతి క్రియల చేత ధరించుకున్న స్త్రీ. నీతి క్రియల చేత ధరించుకున్న స్త్రీ. ఈ వస్త్రాలు ధరించుకోకుండా తిరగటం న్యాయం కాదు. వస్త్రాలు లేకుండా కొంతమంది తిరుగుతారు, రోడ్ల మీద తిరుగుతుంటారు. వాస్తవ సమాచారం ఇది, గ్రంథం మాట్లాడుతున్న సమాచారం. సిగ్గిడిసి నీతి లేకుండా, భక్తి లేకుండా, సిద్ధపాటు లేకుండా తిరిగే మనుషులు, వస్త్రాలు లేకుండా తిరిగే మనుషులు వాళ్ళు. గ్రంథం ఎలాగంటుంది, కంగారు పడక్కర్లేదు. 16వ అధ్యాయంలో 16వ వచనంలో రాబడింది. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నాను. దిగంబరుడు కంటే బట్టలు ఇడిసేసి వస్త్రాలు లేకుండా తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున సిగ్గు లేకుండా బ్రతుకుతున్నాడు.
నీతి లేకుండా బ్రతుకుతున్నాడు, పరిశుద్ధత లేకుండా బ్రతుకుతున్నాడు, వస్త్రములు లేకుండా తిరుగుతున్న పరిస్థితి ఇది. నేను దొంగ వల్లే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశలను చూతురేమో అని మెడుకగా ఉండి తన వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. వస్త్రాలు ఒంటి మీద వస్త్రం ఉందా? ఒక రోజున ఒక భక్తుడు తన ఒంటి మీద వస్త్రాలు పోగొట్టుకున్నాడు. దిగంబరిగా పడున్నాడు. వ్యవసాయం చేశాడంట, ద్రాక్ష తోట బాగా పండింది, ద్రాక్ష రసం బాగా పానం చేశాడు, పడుకున్నాడు, వస్త్రాలు లేవు. ఎవరో చెప్పండి, ఎవరు? నోహ చేసిన పని ఇది. భక్తుడే. అందువలన వస్త్రాలు జాగ్రత్తగా కాపాడుకోవడం వల్ల ఒక అవసరమైన సమాచారం. నీ నీతిని కాపాడుకోవటం అవసరమైన సమాచారం. వాస్తవానికి కీర్తన 132వ కీర్తనలో నువ్వు నీతిని వస్త్రముగా ధరించుకోవాలి, నీతిని వస్త్రముగా ధరించుకోవాలి. 9వ వచనం, నీ యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకొందురుగాక. నీతిని వస్త్రముగా ధరించుకొనుట. 16వ వచనంలో దాని యాజకులకు రక్షణ వస్త్రము ధరింపచేస్తున్నాను. వస్త్రములు ధరించుకున్న పరిస్థితి, వస్త్రములు ధరించుకున్న పరిస్థితి, వస్త్రములు లేని పరిస్థితి. సిగ్గు లేకుండా బ్రతుకుతున్నారంట. నేనంటలేదు, పరిశుద్ధాత్మ అన్నాడు. సిగ్గు లేకుండా బ్రతుకుతున్నారు మీరు అన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 17వ వచనం ఇలా రాబడింది. సిగ్గులేని బ్రతికేది 3వ అధ్యాయం 17వ వచనం నుండి ఇలా రాబడింది. చదువుతాం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, ఆఖరి దిగంబరుడవని ఉన్నావు అని ఎరుగుతా. బట్టలు లేకుండా బ్రతుకుతున్నావు, ఛీ అన్నాడు. ఆ బ్రతికేనా? క్రీస్తులో బ్రతికేనా? దిగంబరుడవై ఉన్నావని ఎరుగక ముందు గుడ్డవాడివి, కళ్ళుకు లేవు. 2 దిక్కులేని వాడివి, ఎవరు నీకు తోడలేదు, నీకంటే ఎవరు లేడు. 3 దరిద్రుడవు, ఇంకేం లేని వాడివి. 4 గుడ్డివాడివి. 5 దిగంబరివి. ఏమిటి స్థితి ఇది? ఇదేం స్థితి? కానీ వాస్తవానికి సమాచారం ఏమంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నాను అనుకుంటున్నాడు. మంచి వ్యాపారం ఉంది, వస్త్ర వ్యాపారం. ఉన్ని వస్త్రాలు ప్రసిద్ధి. ఉన్ని వస్త్రాలు వ్యాపారం చేస్తుంటారు. ప్రపంచంలో కంటి జబ్బుకు సంబంధించిన మందు సప్లై చేస్తుంటారు లోకానికి. మంచి ధనవంతులే. ధనం తక్కువే లేదు వాస్తవానికి, బ్రతుకు అలాగ లేదు వాస్తవానికి. అందువలన జీవితం జీవించేటప్పుడు నిలువెచ్చనిగా బ్రతికితే అంటే
అటు వెచ్చగా కాలేదు, చల్లగా లేదు. భక్తి కలిగిన వాడు కాదు, భక్తిహీనుడుగా కాదు. నీతిపరుడో కాదు, నీతి లేనివాడు కాదు. ఇది పరిస్థితి. అందువల్ల వాస్తవంగా ఏం చెప్పాడు అంటే, సమాచారం ఎలాగుంది, నీ పరిస్థితి ఎలాగుంది, వాస్తవానికి నువ్వు ఎలాగున్నావంటే ఐదు సంగతులు చెప్పాడు ప్రత్యేకించి. దౌర్భాగ్యుడు, క్యారెక్టర్ లేదు, దిక్కుమాలినవాడు, నీకెవడు లేడు, దరిద్రుడు, ఆస్తిపాస్తు ఏమీ లేడు, దిక్కుమాలినవాడు, అలాంటి దిగంబరికి. ఇలాంటి ఒక స్థితి ఎవరికి ఉంది అంటే ధనవంతులకే ఉంది అన్నాడు. నేను ధనవంతులను ధనవృద్ధి చేసుకుంటున్నా, నాకేం కొదవలేదు అనుకుంటున్న వాడికి ఉంటుంది సమాచారం. అలా కాదు ఆలోచన చేయాల్సిన సమాచారం. నీకు వస్త్రం ఉందా? నువ్వు దిగంబరిగా సంచరిస్తున్నావేమో. దిగంబరిగా సంచరించుతున్నందువలన ఇతరులు నీ దిశమను సిగ్గు చూస్తారు. కాబట్టి నువ్వు నీతిని వస్త్రంగా ధరించుకోవాల్సిన అవసరం ఉంది. నీతి వస్త్రం, రక్షణ వస్త్రంగా ధరించుకోవాల్సిన అవసరం ఉంది. నీతి రక్షణ చేత అలంకరింపబడి పెండ్లి కుమార్తె వల్ల సిద్ధపట్టడం చాలా ప్రాముఖ్యంగా అవుతుంది. ఆమెకు వస్త్రాలు ఇవ్వబడ్డాయి, ధరించుకోవడానికి వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ధరించుకోవడానికి వస్త్రాలు ఇవ్వబడిన తర్వాత దిగంబరికి ఎంత కనపడుతుంది? దిగంబరిగా కనపడడానికి కారణం ఏంటి? అందువల్ల వాస్తవానికి ఏం చేస్తుంటాడు అంటే, అపవాది నిరంతరం నీ మీద దృష్టి పెట్టి నీ వస్త్రాల మీద దృష్టి పెడతాడు. వాటిని దృష్టి పెట్టి నిరంతరం దృష్టి పెడుతుంటాడు. అది నుంచి కార్యక్రమం జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయం. వస్త్రాలు మలినంగా ఉన్నా కూడా కంప్లైంట్ ఏంటంట, మలిన వస్త్రాలు ధరించుకోకూడదు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో 4వ వచనం నుండి ఇలా చదువుతాం. దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి, ఇతని మైల బట్టలు తీసివేడ ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించున్నానని అతని తల మీద తెల్లని పాగా పెట్టు. పైన అపవాది 3వ వచనం, అది 2వ వచనం చదివేశారు. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవ వల్ల ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. సాతాను యెహోవా నిండా మొదటి నుండి యెహోవా దూత ప్రధాన యాజకుడిని యెహోషువ ఎదురు నిలబడి, సాతాను ఫిర్యాదే కొనిపార్చుకుని నిలబడి ఉంటే అతడు నాకు కనపరచును. అప్పుడు 3వ వచనంలో యెహోషువ మలిన వస్త్రం ధరించుకున్న వాడై, చదవసారి, యెహోషువ మలిన వస్త్రము ధరించుకున్న వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గరగా నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడం, మైల బట్టలు తీసేయండి. అపవాది ఫిర్యాదు చేస్తుంటాడు, నీ బట్టలు సరిగ్గా లేవు అన్నాడు, నీ వస్త్రాలు సరిగ్గా లేవు, నీ వస్త్రాల మీద మరకలు పడ్డాయి, నీ వస్త్రాలు పాడైపోయాయి. కాబట్టి అవి తీసివేయబడాల్సిన అవసరం ఉంటుంది ధరించుకోవటానికి. భౌతికంగా నువ్వు ఏ బట్టలు వేసుకున్నావా ఇది సమస్య కాదు. భౌతికంగా నువ్వు ఏ బట్టలు వేసుకోవచ్చు.
దాని మీద కంప్లైంట్ ఎవరికి లేదు. నీకు అనుగ్రహించబడిన వస్త్రాలు నీతికి సంబంధించినవి, రక్షణకు సంబంధించినవి. అందులో ప్రత్యేకించి పరమదేవుడు ఏం చేశాడు అంటే నిన్ను ప్రత్యేకమైన వస్త్రంతో అలంకరించాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నేను అలంకరించిన వస్త్రం, ప్రభువైన యేసును ధరింపజేసిన వస్త్రం, క్రీస్తును ధరించుకున్న అనుభవం నీకు కావాల్సిన అవసరం ఉంటుంది. 26వ వచనం నుండి 28వ వచనం వరకు ఇలా రాబడింది. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదులని గ్రీకు దేశస్తులని లేదు, దాసుడని లేదు, పురుషుడని స్త్రీ లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆపక్షమందు అబ్రహాము సంతానమైంది వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మామూలుగా ఏం చేస్తుంటారంటే సహజంగా సమాజంలో జరిగే కార్యక్రమం, బయటికి వెళ్ళినప్పుడు మంచి బట్టలు వేసుకుంటారు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇడిచేసి ఉంటారు. ఇడిచేసి మామూలుగా ఉంటారు. సహజమే కదా. అలాగున్న క్రీస్తుని ఇడిచేసి తిరిగే జీవితం దేవుడు అంగీకరించేవాడు కాదు. క్రీస్తును తీసివేసి లోకంలో కనపడటం దేవుడు అంగీకరించే కార్యక్రమం కాదు. నువ్వు ఇంటిలో ఉన్న క్రీస్తును ధరించుకున్న వాడిగా ఉండాలి, వీధిలో ఉన్న క్రీస్తును ధరించుకున్న వాడిగా ఉండాలి, నువ్వు ఉద్యోగంలో క్రీస్తును ధరించుకున్న వాడిగా ఉండాలి, నువ్వు జీవించే ప్రతి స్థలంలో క్రీస్తును ధరించుకున్న వాడిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. క్రీస్తుని ధరించుకున్నవాడు, నీతిని ధరించుకున్నవాడు, రక్షణను ధరించుకున్నవాడు పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నవాడు. కాబట్టి గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవం సమయం వచ్చింది. బంధువులకు పిలుపు అందింది. నీకు పిలుపు అందిందో లేదో నాకు తెలియదు. గొర్రెపిల్ల బంధువులకు పిలుపు అందింది. రండి వివాహానికి అని పిలుపు అందింది. వివాహానికి వెళ్ళేవాడు సిద్ధపడి అంటుంటారు. అందరూ ప్రత్యేకించి ఆమెకు ధరించుకోవటానికి వస్త్రాలు ఇవ్వబడ్డాయి. 7వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం ఆమె వస్త్రాలు ధరించుకుందంట. ధరించుకున్న వస్త్రాల గురించి గ్రంథం ఎలాగా ఉంటుంది? 13వ వచనంలో ఇలా రాబడింది. ఒకడు తెల్లని వస్త్రమును ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చింది అని అడిగాడు. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. గొర్రెపిల్ల రక్తములో వస్త్రములు ఉదుకుకొని. గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉదుక్కోవటం అంటే ఏం జరగాలి అంటే మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో జరిగిన కార్యక్రమం జరగాలి. గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉతుక్కోవాలి అంటే చదివేసాయి. అది సంగతి. గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉతుక్కోవాలని పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం పాప మరణం రాళ్ళ మీద మోసుకొనెను.
ఆయన పొందిన గాయముల చేత మీరు గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఇది సమాచారం. పాపం విషయమై చనిపోయిన వారు నీతి విషయమై జీవించడానికి లేపబడితే గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉతుక్కునే అనుభవంలోకి వస్తారు. అపోస్తలుల కార్యగ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం రాబడింది. అపోస్తలుల కార్యగ్రంథం 22వ అధ్యాయం. గనుక నీవు తడవు చేసి ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది పాపములు కడిగి వేసుకోవాలి. సమాజం రక్తాలు వస్త్రాలు ఉతుక్కోవటం అంటే జరిగే కార్యక్రమం అది. పాపాలు కడిగి వేసుకోవాలి. కడిగి వేసుకుంటే వస్త్రాలు తెల్లగా అవుతాయి. ఆ తెల్లని వస్త్రాలు ధరించుకునే ఒక అనుభవం అవసరమైనది. కానీ లౌకిక సంఘం ఏం చేస్తుందంటే మీకు గతంలో తెలియజేసినట్టు ఉన్ని వ్యాపారం, కంటి జబ్బు సంబంధించిన వ్యాపారం, ఔషధ వ్యాపారం, ఫేమస్గా వ్యాపారం చేసి బహు ధనవంతులయ్యారు. ధనవంతులవుతూ భక్తిని మెల్లగా అలా ఒడిచిపెట్టేశారు. చల్లగా ఉండడు, వెచ్చగా ఉండడు. చల్లగా వెచ్చగా ఉండని పరిస్థితుల్లో ఆత్మ సంబంధిగా మండుతూ ఉండాలి. ఆరిపోకూడదు. నీ దీపం ఆరిపోకూడదు. ఆత్మ సంబంధిగా పరిశుద్ధతలో, నీతిలో, భక్తిలో, యథార్థతలో, దైవ నియమంలో జీవితం జీవించటంలో మండుతున్న పరిస్థితి కావాలి. చల్లారిపోయిన పరిస్థితి కాదు. నిలువెచ్చని జీవితం జీవించే ప్రతి వాడికి ఉండే గతి ఇది. నిలువెచ్చనిగా జీవించేవాడు 5 దుష్కార్యములు చేస్తుంటాడు. ఒకటి దౌర్భాగ్యుడు, క్యారెక్టర్ లేనివాడు, దిక్కు లేనివాడు, ఎవరికి తోడలేడు, తండ్రి లేదు, తల్లి లేడు, అన్నదమ్ములు లేడు, దిక్కు లేనివాడు. నీకు దేవుడు లేడు, కృష్ణబాబు లేడు, దిక్కు లేనివాడు. భౌతిక దిక్కు లేనివాడు కాదు, ఆత్మ సంబంధమైన దిక్కు లేనివాడు. ఆర్ఫన్ బాయ్, దరిద్రుడు, గుడ్డివాడివి, కళ్ళు లేవు, దిగంబరివి. ఇది నీ స్థితి. నిలువెచ్చని స్థితి. ఎవరు నీళ్ళు నిలువెచ్చనిగా ఉన్నా వాడి స్థితి నిజమైన స్థితి ఇది. కాబట్టి వాస్తవానికి దేవుడు నిలువెచ్చని స్థితిని అంగీకరించడు. ఆత్మ సంబంధిగా పరిశుద్ధ జీవితంలో, నీతి ప్రవర్తనలో, పరిశుద్ధతలో, భక్తిలో, ఘనతలో తన ఘటాన్ని కాపాడుకుంటూ నిరంతరం ఆత్మ సంబంధ జీవితంలో జీవించడం అనేది అవసరమైన సమాచారం. వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు కొద్దిగా భక్తిగా నటన చేసి ఇంటికి వచ్చిన మామూలు ఉండిపోవడం అనేది కార్యక్రమం జరిగించేది కార్యక్రమం. అందువల్ల వాస్తవానికి ఏం చేస్తున్నాడు అంటే వస్త్రాలు ప్రాముఖ్యమైన సమాచారం. నీకు అనుగ్రహించబడిన వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఎంత భక్తుడైనా అశ్రద్ధ చేస్తే వస్త్రాలు తొలగిపోతాయి అనే దానికి గ్రంథంలో మనకు సాక్ష్యం కనబడుతుంది. ప్రత్యేకించి నోవహు మామూలు భక్తుడు కాదు, దేవునితో నడిచినవాడు. తన కాలంలో నీతిపరుడు. నీవొక్కడివే ఈ తరములో నీతిమంతుడుగా కనపడ్డావు. ఒక్కడే నీతిమంతుడు, దేవునితో నడిచినవాడు, కాబట్టి ఇంటిని రక్షించుకున్నవాడు.
మహా గొప్ప దేవుని జలప్రళయం చేత మానవ జాతి యావత్తు నశించిపోతే, ప్రాణం కలిగిన ప్రతి నశించిపోతే, ఒక్కడే తన కుటుంబంతో పాటు పైకి తేలి లోకం మీద నెలస్థాపన చేసి స్థాపించిన ఈ మనుషుడే దిగంబరి. కాబట్టి నువ్వు ఏ స్థితిలోనైనా వస్త్రాలు కోల్పోయే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఏనాటికి ఆనాడు, ఏ పూటకా పూట, ఏ గడియకా గడియ తేటగా భక్తి విధానంలో నువ్వు బ్రతకకపోతే వస్త్రాలు పోతాయి. చదువుతాం మాటలు తీసి ఆదికాండంలో ఎంత నీచమైన స్థితికి దిగజారిపోయాడు అంటే, ఒకసారి వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను, పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై గుడారములో వస్త్రహీనుడై ఉండెను. వస్త్రహీనుడై ఉండెను. అవసరమా? కాబట్టి అంటే అర్థం ఏంటంటే, ఏ స్థితిలోనైనా నీ వస్త్రాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అందువలన ఈ దిగంబరులకు అని చెప్పే సమాచారం, నా దగ్గర వస్త్రాలు కొనుక్కో, తెల్లని వస్త్రాలు కొను నా దగ్గర అన్నాడు. శ్రమానుభవం అనుభవించు. భక్తిలో అవసరమైతే అనుభవించడానికి అవసరమైతే శ్రమానుభవం అనుభవించు. సుఖానుభవమే కావాల్సిన అవసరం లేదు. అందువలన సుఖానుభవం కొరకు అలవాటు పడిన మనుషులు, శ్రమానుభవాన్ని ఇష్టపడని మనుషులు నిలబెట్టిన బ్రతుకుతూ వస్త్రాలు కోల్పోయిన దిగంబరి స్థితి. అందువలన దయతో నమ్మని వాళ్ళకించండి. ఏం జరగాలి అంటే, నిరంతరము అప్రమత్తమై ఉండాలి, జాగ్రత్త కలిగి వారమై ఉండాలి. 2, భక్తిహీనతకు చోటు ఇవ్వకుండా ఉండాలి. 3, లోక సంబంధమైన కార్యక్రమాలను మీద దృష్టి నిలబెట్టకుండా ఉండాలి. లోకంలో జీవిస్తున్నాం, లోక సంబంధులు కాకుండా బ్రతకటం అనేది అవసరమైన సమాచారం. ప్రభువైన యేసు కోరుకున్న విశేషమైన సమాచారం అది. యోహాను సువార్తలో ప్రభువైన యేసు మాట్లాడుతూ సమాచారం చెప్పేశాడు. లోక సంబంధులు కాకుండా మారడానికి ప్రభువైన యేసు ఇలా కోరుకున్నాడు. 17వ అధ్యాయంలో 13వ వచనం నిలబడింది. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. కనుక లోకము వారిని ద్వేషిస్తుంది. లోకం నిన్ను ప్రేమిస్తుందో ద్వేషిస్తుందో దాన్ని బట్టి నీవెవరివో తెలిసిపోతుంది. లోకం నిన్ను ద్వేషిస్తుందా ప్రేమిస్తుందా? యాకోబు పత్రికలో 2వ అధ్యాయం, యాకోబు పత్రిక, క్షమించండి అధ్యాయం మర్చిపోయి నేను చెప్పేస్తాను. 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము లోకము నిన్ను స్నేహిస్తుందా? లోకాన్ని నువ్వు స్నేహిస్తున్నావా? లోకాన్ని స్నేహించితే నువ్వు వ్యభిచారివి. వ్యభిచారం అంటే భౌతికమైన వ్యభిచారం కాదు, లోకంతో ఒక బాంధవ్యము, దేవునితో బాంధవ్యము, ఇలాంటి పరిస్థితి. వ్యభిచారం అంటే దీన్ని వ్యభిచారం. వ్యభిచారులారా,
లోకంతో నీకుండే సంబంధాన్ని బట్టి నువ్వు ఎవడో తెలియపోతుంది. వ్యభిచారులారా, నీ వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎదుగరా. ఎవడైనా లోకంలో స్నేహించితే వాడు దేవుని శత్రువు అవుతాడు. లోకాన్ని స్నేహించితే దేవుని శత్రువు అవుతాడు. లోకంతో నీకుండే బంధమేమి ఎలాంటిది ఆలోచించేయడం చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. లోకంలో జీవించే మాట వాస్తవమే. మనం లోకంలో ఉంటాం. లోకాన్ని విడిచిపెట్టిపోలే పొమ్మని ప్రభావం వేసి కోరుకోలేదు. లోకంలో జీవించినా లోక సంబంధులు కాకుండా బ్రతకటం అనేది ఒక అవసరమైన సమాచారం. నీ వస్తువులు కాపాడుకోవడానికి జరిగించాల్సిన కార్యక్రమం అది. అందువల్ల చెప్పేసి ప్రత్యేకించి లోకం నుంచి తీసుకెళ్ళమని నేను కోరుకోవట్లేదు అన్నట్టు ప్రత్యేకించి ప్రభు దేశం ప్రార్థన చేసినప్పుడు సమాచారం అపోస్తలుల యోహాను సువార్త 17వ అధ్యాయంలో మరోసారి చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు దేశం ఏం కోరుకున్నాడంటే వీరి లోకం నుంచి తీసుకువెళ్ళమని నేను కోరుకోవట్లేదు అని చెప్పేసి ప్రత్యేకించి. నేను లోక సంబంధులు కానట్టు వారు లోక సంబంధులు కాదు. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. సత్యమున్న వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితిని. వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేయుచున్నాను. మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవు తండ్రి లోకము లోకం అనగానే లోకానికి నిర్వచనం ఒకటి ఉంది ప్రత్యేకించి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో లోకానికి నిర్వచనం ఇది. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించుకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారి మీద ఉండదు. లోకములో ఉన్నదంతయు లోకంలో ఏముంది అంటే అనగా శరీరాశయు నేత్రాశయు జీవము. నేను మనకాడిని అనుకునేది జీవోపడంబం. నేను గొప్పవాడిని, నేను ప్రత్యేకమైన వాడిని, నేను గొప్ప అనుకున్నాను. జీవోడంబం. జీవోడం లోక సంబంధివి. లోక సంబంధివి అయితే దేవుడి సంబంధివి కాదు. వ్యభిచారి అన్నాడు. ఏ వ్యభిచారం చేసి నా క్యారెక్టర్ చాలా మంచిది. నీ క్యారెక్టర్ మంచిది. నీ క్యారెక్టర్ గురించి మాట్లాడట్లేదు, నీ ఆత్మ సంబంధం స్థితిని గురించి మాట్లాడుతున్నా. వస్త్రాలు పోగొట్టుకుంటాం. నీ దిశమైన సిగ్గు కనబడుతుందని నీకు తెలియకుండా పోతుంది. ఇదిగో నేను దొంగ వచ్చినట్టు వస్తున్నా. వచ్చినప్పుడు తన దిశమైన సిగ్గుతను చూస్తారేమో అని తన వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. ఈ వస్త్రాలు కాపాడుకోవడానికి ప్రతి వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత భక్తుడైనా నోహు లాంటి అద్భుతమైన వ్యక్తి అయినా వస్త్రాలు పోగొట్టుకునే అవకాశం ఉంది కనుక అవి పోగొట్టుకోకుండా కాపాడుకోవడం వల్ల ఒక అవసరమైన సమాచారం. లోక స్నేహంతో వస్త్రాలు పోతాయి. లోక స్నేహంతో పోతాయి. అశ్రద్ధతో పోతాయి. నులివెచ్చంతో పోతాయి. వస్త్రాలు పోతాయి. అందువలన నులివెచ్చనైనా లోక స్నేహమైన ఆత్మ సంబంధమైన స్థితిలోంచి దిగజారిన స్థితి అయినా పోగొట్టుకునే పరిస్థితి ఉంది కనుక ఏమంటున్నాడు అంటే గొర్రెపిల్ల సిద్ధపడాల్సిన అవసరం ఉంది. గొర్రెపిల్ల భార్య సిద్ధం చేసుకోవాలి. గొర్రెపిల్లకు వివాహోత్సవం వచ్చింది. గొర్రెపిల్ల సిద్ధపడి ఉన్నాడు. గొర్రెపిల్ల యొక్క భార్య సిద్ధపడాల్సిన అవసరం ఉంది.
గొర్రెపిల్లకు భారీగా క్రీస్తు శరీరమైన సంఘం సిద్ధపాటు కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. నేను మళ్ళీ అనుకుంటా చెప్పే సంగతులు ఇవే. నిలువెచ్చనగా బ్రతకొద్దు, లోక స్నేహం చేయొద్దు, భక్తిహీనతకు దిగజారవద్దు, వస్త్రాలు పోగొట్టుకోవద్దు, నమ్మకంగా జీవితం జీవించడం చాలా ప్రాముఖ్యం అవసరమైనది. అందువల్ల మనుషులు ఏం చేస్తుంటారు అంటే భౌతికంగా ఆలోచన చేసి ఆత్మ సంబంధ స్థితి ఎలాగున్నదో గుర్తించని దుస్థితిలో ఉండిపోతారు అనేది సందేశం. కాబట్టి లవదీక సంఘంలో ఉండే పరిస్థితి అది. మంచి బిజినెస్, ఈ బిజినెస్లో మంచి లాభాలు, ధనవంతులైపోయిన పరిస్థితి. నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేం కొదవ అన్నాడు. ధనవంతుడివే, ధనవృద్ధి చేసుకున్న మాట వాస్తవం, కొదువు లేని మాట వాస్తవమే. భౌతికంగా నీ ఆత్మ సంబంధ స్థితిని గురించి ఆలోచన చేసావా అని అడిగాడు ప్రభానేష్. అక్కడ కదా సమస్య వచ్చింది. అందువల్ల ఏం చేశాడు అంటే లోపల నుంచి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి తలుపు రొద్దుడు, నేను తలుపు రొద్దుడిని తడుచున్నా అన్నాడు. ఎవడైనా తలుపు తీస్తే లోపలికి వస్తా. ఇది నీ ఇష్టం, ఇది వాలంటరీగా నువ్వు చేయాల్సిన కార్యక్రమం, ఎవరంతటి వాడు చేయాల్సిన కార్యక్రమం. ప్రభు నీ మధ్యలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత బయట నిలబడి తట్టుతుంటే వాస్తవానికి సమాచారం ఏం జరిగిందంటే హృదయము ప్రభుది. వాస్తవానికి ఆయన ప్రవేశించాడు, లోపల ప్రవేశించగాలి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మీ హృదయంలో ప్రభువును క్రీస్తుగా ప్రతిష్ఠించుకోండి అని చెప్పిన సమాచారం. కాబట్టి ప్రభువుని యేసు హృదయంలో ప్రతిష్ఠించబడిన ప్రభు అయ్యడం అనేది అవసరమైనది. మీలో గల నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు 15వ వచనండి. నిర్మలమైన మనస్సాక్షి గల వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికుడితోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించు. ఎక్కడుండాలి ప్రభు అని యేసు? హృదయములో ప్రభువుగా ప్రతిష్ఠించబడాలి, హృదయపు యజమానిగా ప్రతిష్ఠించబడాల్సిన సమాచారం అది. ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు అంటే నువ్వు ఆయనకి అకామిడేషన్ ఏర్పాటు చేస్తాను అంటున్నావు. అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాయా, నువ్వు కూడా ఉండు అన్నాడు. పక్కన ఎవరు ఉండాలి? నా ప్రక్కన మా వాళ్ళు ఇంపార్టెంట్ కొన్ని మాకు బంధువులు వచ్చారు, కొంచెం వాళ్ళకి అకామిడేషన్. హృదయంలో ఇంకొకరికి అకామిడేషన్ లేదు. మనిషికి అకామిడేషన్ ఒక్కడికే మాత్రమే చోటు అది. ఆయన కొనుక్కున్నవాడు. హృదయంలో ఆయన మాత్రమే ప్రతిష్ఠించబడిన ప్రభువుగా ఏలుబడి చేస్తూ ఉండాలి. నువ్వేం చేసావన్నమాట? కొంచెం ధనానికి, కొంచెం వ్యాపారం బిజినెస్కి, కొంచెం దానికి దీనికి కొంచెం అకామిడేషన్ ఏర్పాటు చేసావు. నేను కూడా రాయా అన్నాడు. నేను ఆయన బయటికి వెళ్ళిపోయాడు. నేను ఉండను, అడ్జస్ట్ అవ్వను, నేను అడ్జస్ట్ అవ్వను. అది నాది, నాకు ఇవ్వాలి అంతే సమాచారం. అడ్జస్ట్మెంట్కి నేను ఇష్టపడేవాడిని కాదు. కానీ నువ్వేమంటావు? ప్రభు గారు ఏమంటాడు? తక్కువలో కూడా ఉంటారు అంటాడు. అడ్జస్ట్మెంట్ని ఆలోచన చేస్తుంటాం. ఆయన అడ్జస్ట్మెంట్ ఆలోచన చేయడం. అపోది ఏమంటాడు చూసి, నేను నాకు చాలా ప్రేమ నువ్వు అంటే నేను అడ్జస్ట్ అవుతాను, కావాలంటే ప్రేమ ఆయన కూడా రమ్మని నేను కూడా ప్రక్కనే కూర్చుంటాను అంటాడు. రమణేష్ దానికి అంగీకరించే కార్యక్రమం కాదు. ఉంటే నేను ఉండాలి, లేకపోతే ఎవడన్నా ఉంచుకోవాలి కావాలంటే, ఇది ఇష్టం.
కాబట్టి పరమదేవుడు ఏం చేశాడంటే హృదయాన్ని క్రీస్తువుకు ప్రతిష్ఠించి అనుగ్రహించిన కార్యక్రమం అది. మీ హృదయంలో క్రీస్తు ప్రభుగా ప్రతిష్ఠించుకోండి. ప్రతిష్ఠించుకున్న తర్వాత ఇంకొకరికి స్థలం లేదన్నాడు. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నావు. నీకు కూడా అకామిడేషన్ రైట్, నాకు ఇబ్బంది లేదా, అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నావు. నీ అకామిడేషన్ నేను ఇష్టపడేవాడిని కాదు. బయటికి వెళ్ళిపోయాడు. తడుతున్నాడు. ఇదిగో నేను తలుపు వద్ద నుండి తడుపుతున్నా. ఎవడైనా తలుపు తీస్తే లోన్కి వస్తాను, కానీ అకామిడేషన్ కోసం రాను. తీసి దాన్ని బయటపడేయాలి. మొత్తం దేన్ని బయటపడేయాలి? నాది కాని దాన్ని బయటపడేయాలి. లోకాన్ని బయటపడేయాలి. లోకాన్ని బయటపెడితే నేను లోపల ప్రవేశిస్తాను. అది ప్రభావం వేసి కోరుకున్న కార్యం. నీ సిద్ధపాటు అంటే ప్రత్యేకించే కార్యక్రమం ఇది. కాబట్టి హృదయాన్ని సిద్ధపరచుకోవడం నేను ప్రాముఖ్యం. కాబట్టి గొర్రె పిల్ల తన భార్య సిద్ధం చేసుకోండి. ప్రభు కోసం హృదయం సిద్ధం చేసుకొని ప్రతిష్ఠించుకొని నీతిని వస్త్రంగా ధరించుకొని యేసు ప్రభువా నేను ఎప్పుడొచ్చింది నీతో పాటు సహవాసం అనే భావంతో జీవితం కొనసాగించవలసిన అవసరం ఉంది. గొర్రెపిల్ల యొక్క భార్య తను సిద్ధం చేసుకుంది అనే సమాచారం గుర్తించి సిద్ధం చేసుకున్నామా అడుగుకున్నామా? ఒకవేళ ప్రభావం వేసి నేటి ప్రత్యక్షమైతే మనలో ఎంతమంది గతి ఏమవుతుందో తెలియదు. నాకు ఎంతమంది గతి ఏమవుతుంది. సిద్ధపడిన రూపమేనా? కాకపోతే విడవబడతాం. శాశ్వతమైన ఎడబాటు జరిగిపోతుంది. ఆ శాశ్వతమైన ఎడబాటు జరగక ముందుగా పరమదేవుడు కనిపించి అనుగ్రహించి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వస్త్రాలు పోకుండా కాపాడుకోవడం జాగ్రత్తగా అవసరమని ప్రభువు యేసుక్రీస్తు వారి పేరిట మేము మనవి చేసి ముగిస్తాం. నమస్కారం.